హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రాకేష్ జెండే మాటలను ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కి అభయ్ వస్తారు. రాకేష్, ఒక్కడివే ఉన్నావేంటి? ఫ్రెండ్ ఎక్కడా? జెండే ఆఫీస్కి వెళ్ళాడు. కంపెనీ ప్రాసెస్లు ఉంటాయి కదా, అందుకే ఆఫీస్కి వెళ్ళారు. అవన్నీ చూసుకోవాలి కదా. వాట్ ఏ మ్యాన్! ఈ ఏజ్లో కూడా ఒక యాక్టివ్గా, షార్ప్గా, ప్రోటోకాల్గా పనిచేస్తున్నాడు. రియల్లీ గ్రేట్. అప్పుడు అభయ్ మాట్లాడుతూ, తన డెడికేషన్ అలాంటిది. మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా అంతే. హీఈస్ వెరీ మచ్ టూ హార్డ్. అవును అభయ్, ఐఎమ్ రియల్లీ వెరీ ఇంప్రెస్డ్. అన్నట్టు మీరున్న ఓల్డ్ ఏరియా అంతా చూసొచ్చారా? ఎలా ఉన్నాయి మెమొరీస్? చాలా బాగా అనిపించాయి. ఐఎమ్ వెరీ ఎమోషనల్. అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. ఎందుకంటే అక్కడి డ్రీమ్స్ కూడా అలాగే ఉంటాయి కదా అభయ్. బట్ మనం అక్కడే ఆగకూడదు, మూవ్ అవుతూ ఉండాలి. పైగా మీరిద్దరూ రేపు కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు. సో బీ వెరీ స్ట్రాంగ్. ఓకే రాకేష్, మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. బట్ జెండే సార్కి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఆయనే మీ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతుంటే నాకెందుకో చాలా బాధగా అనిపించింది. అఫ్ కోర్స్ అది సారికి ఇష్టం అనుకో. అతనికి పర్సనల్ ప్లేస్, ఒక లైఫ్ ఉంటే బాగుంటుంది కదా. ఇలా రాజేష్ మాట్లాడేసరికి అక్కి అభయ్ ఆలోచిస్తూ, మేమెప్పుడు ఇలా ఎప్పుడు అనుకోలేదు రాకేష్. ఇక అక్కి మాట్లాడుతూ, కానీ ఫ్రెండ్కి ఇలా అన్నీ చూసుకోవడమే ఇష్టం. ఖాళీగా ఉంటే ఇంకా బోర్గా ఫీల్ అవుతాడు. అక్కి, రెస్ట్ ఇవ్వమంటే రెడ్ హ్యాండెడ్గా రెస్ట్ ఇవ్వడం కాదు. కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వడానికి అంతే. లైక్ రీడింగ్, ట్రావెలింగ్, ఇలా రిలాక్సేషన్ ఇవ్వడానికి. ఇది నా జస్ట్ సలహా అంతే. తర్వాత మీ ఇష్టం. ఆలోచిస్తాను రాకేష్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. మీ ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. కంపెనీని సక్సెస్ఫుల్గా చేయండి. అప్పుడు అభయ్ మాట్లాడుతూ, ఏంటి రాకేష్, రేపు నువ్వు కంపెనీ ఆఫీస్కి రావట్లేదా? ఇంత అడ్వాన్స్గా విషెస్ చెప్తున్నావేంటి? లేదభయ్, నేను రాలేను. నాకు ఢిల్లీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. రేపు మార్నింగ్ బయలుదేరాలి అని అనేసరికి అక్కి అభయ్ చాలా బాధపడిపోతారు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.